అందరికీ నమస్కారం. నా పేరు ఐశ్వర్యరావు. నేను ట్విన్ ఫ్లేమ్ కోచ్‌ని. ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి బ్లెస్సింగ్స్ ఏముంది అనేది ఈరోజు చూద్దాం. మీరు డబ్బుని ఆర్గనైజ్‌గా చూసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అంటే మీరెంత సంపాదిస్తున్నారు? దాన్ని ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? అవన్నీ కూడా ఆర్గనైజ్డ్‌గా మీకు తెలిసుండాలి అనేది ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నాయి. ఎందుకంటే మనం ఏం సంపాదిస్తున్నాము, దాని మీద మనకి రెస్పెక్ట్ లేదు. ఆహ్, ఉంది గదా అని ఎలా అంటే అలా ఖర్చు పెట్టేది, మన వాళ్ళే కాదా అని లెక్కన తీసుకోకుండా ఉండేది, ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటే మహాలక్ష్మికి నచ్చదు. మహాలక్ష్మి చాలా స్వాభిమాని అండ్ మహాలక్ష్మి సంపాదన అనేది గానీ, డబ్బు గానీ మన మన జీవితంలో ఏదున్నా కూడా అవన్నీ మహాలక్ష్మి ఎనర్జీ. దాన్ని ఎవరు విలువ చెయ్యరు. అలాంటి ఇంట్లో మహాలక్ష్మి ఉండదు. కాబట్టి ఎప్పుడు గూడా మీరు ఏం సంపాదిస్తున్నారు? ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? ఎలా వినియోగిస్తున్నారు? అంటే ధర్మ కార్యానికే ఎప్పుడు కూడా వినియోగించాలి. మీరు తప్పు దారిలో సంపాదించడం గాని, ఖర్చు పెట్టడం గాని, ధర్మబద్ధంగా సంపాదించినా కూడా మీరు ఖర్చు పెడుతున్నది నెగెటివ్ పనులకి అయితే, లేదంటే అర్హత లేని వాళ్ళకి ఊరికే డబ్బు ఇవ్వడం గాని, చేయడం గాని అలాంటివన్నీ చేయకూడదు అని ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నాయి. మీ దగ్గర ఏముందో దాన్ని సెలబ్రేట్ చేయండి. ఎంతుందో ఎ ఎ ఎ మీకు రూ. 100 సంపాదన ఉన్నా కూడా దాన్ని సెలబ్రేట్ చేయండి. అప్పుడు సెలబ్రేషన్ చేయడం వలన మీకు రేపది ఆహ్, వ 1000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, లక్షలవ్వచ్చు, కోట్లవ్వచ్చు. కాబట్టి మీ దగ్గర ఎంతుందో దాన్ని హ్యాపీగా, సంతోషంగా నేను దేవుడు నాకు రూ. 100 స ఆహ్, ఇది ఇన్‌కమ్ సంపాదన ఇచ్చారు అనేటట్టుగా సెలబ్రేట్ చేయండి. అది మీకు కోట్లు సంపాదన ఉన్నా కూడా అలాగే చేయండి. మీకు రూ. 100 సంపాదన ఉన్నా అలాగే చేయండి. అది మల్టిప్లై అవుతుందప్పుడు. కాబట్టి సెలబ్రేషన్ అనేది హ్యాపీ ఎనర్జీ. హ్యాపీ ఎనర్జీ ఎప్పుడు గూడా మల్టిప్లై అవుతుంది. కాబట్టి మీ దగ్గర ఎంత సంపాదన ఉందో, ఏముందో తినడానికి 2 పూట్ల భోజనం ఉందంటే దాన్నే భగవంతుడా 2 పూట్ల భోజనమైనా ఇచ్చావని దాన్నే సెలబ్రేట్ చేయాలి అని ఇక్కడ చెప్తున్నాయి. మీ ఇంటిని కొంచెం ఎనర్జైజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది అనేది ఇక్కడ చెప్తున్నాయి. అంటే ఇప్పుడు ఆహ్, ధూపం వేయడం అవ్వచ్చు, ఇల్లు తుడిచేటప్పుడు సాల్ట్, పసుపు, ఆహ్, పటిక ఇవన్నీ వేయడం కావచ్చు. మంచి గుడ్ వైబ్స్ వచ్చే ఆహ్ సాంబ్రాణి అవన్నీ యూజ్ చేయడం కావచ్చు. అవన్నీ యూజ్ చేస్తూ ఇంటిని ఎప్పుడు గూడా ఎనర్జైజ్‌గా పెట్టాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. అప్పుడు మహాలక్ష్మి ఎప్పుడు కూడా క్లీన్‌గా ఉండే ఇంట్లో మాత్రమే ప్రవేశిస్తారు కాబట్టి నాన్ వెజ్ చేశారు అన్నప్పుడంతా ఇల్లు కొంచెం క్లీన్‌గా తుడిచి, క్లీన్‌గా ఉంచడం అనేది మహాలక్ష్మి ఎనర్జీని మీ లైఫ్‌లోకి తీస్తుంది. రావడానికి హెల్ప్ చేస్తుంది అని ఇక్కడ చెప్తున్నాయి. పాస్ట్ బర్డెన్స్. ఫైనాన్షియల్లీ మీరు ఎవరికైనా డబ్బిచ్చి మోసపోయారా? అప్పిచ్చి వాళ్ళు ఇవ్వలేదా? వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేశారా? ఇంకా మీరు మీ మనసులో ఆ బర్డెన్ అంతా కూడా మీరు క్యారీ చేస్తున్నారు. లేదంటే సంపాదన ఇంకా అవ్వలేదనో, వాళ్ళు సాలరీ ఇవ్వలేదేనో వాటెవర్ సంథింగ్ ఫైనాన్షియలీ బ్యాడ్ పాస్ట్ అనేది మీరు ఇంకా మనసులో క్యారీ చేస్తున్నారు. దాని గురించి ఆలోచించినప్పుడల్లా ఇంకా బాధపడుతున్నారు అంటే అదంతా మీ సంపాదనని ఆపుతుంది. అవన్నీ మనీ బ్లాకేజెస్ అవుతుంది మీ లోపల. కాబట్టి అవన్నీ ఏదో పోయింది. నేను కష్టపడితే నాకు అది తిరిగి పదెంతలు, వందెంతలు ఆహ్, మల్టిప్లై వస్తుంది. ఆ తప్పు చేసింది నా తప్పు అంటే అంతగా నమ్మింది నా తప్పు. అండ్ నేనంత నమ్మకూడదు అనేది దాని నుంచి నేర్చుకున్నాను. ఇట్స్ మై లెసన్ అనుకోని మీరు అయిన ఒక నొప్పి, బాధని వదిలేయండి. ఎందుకంటే
అర్హత లేని వాళ్ళకి సహాయం మీరు చేయకూడదు అనే పాఠాలను వాళ్ళు మీకు నేర్పించారు కాబట్టి, ఆ పాఠాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని ఆ బాధని వదిలేయండి. దాని నుంచి మీకు సంపాదన ఎక్కువవుతుంది. ఓకేనా? డబ్బంటే కొంచెం భయం ఉంది. లేదంటే ఈ మంత్లీ నాకు సాలరీ వచ్చింది. నెక్స్ట్ మంత్ వస్తుందా లేదా? నెక్స్ట్ ప్రాజెక్ట్ దొరుకుతుందా లేదా? దొరికినా ఎలా? ఏంటి? ఎంత? ఎలా? అనే మనీ ఫియర్ ఉంది మీకు. డబ్బంటే కొంచెం భయం ఉంది. సో, అది కూడా బ్లాకేజెస్ అవుతుంది. కాబట్టి డబ్బు మీద ఉన్న భయాన్ని వదిలేయండి. డబ్బు ఫ్లో అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు మీకు సంపాదన ఉంది. సాలరీ వస్తున్నాయి. ప్రాజెక్ట్ మీకు మంచిగా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఉన్న దానికి గ్రాటిట్యూడ్ ఇచ్చి దాన్ని సెలబ్రేట్ చేయండి. దాని నుంచి మీ ఎనర్జీ మల్టిప్లై అవుతుంది. ఫియర్స్, బ్లాకేజెస్ అంతా క్లియర్ అయ్యి, మీ సంపాదన అనేది ఇంకా ఎక్కువవుతుంది. గోల్డెన్ కీ. యూ హోల్డ్ a golden key to unlock the treasure chest of your పొటెన్షియల్. మీరు మీ లైఫ్‌లో మీ పొటెన్షియల్ ఏముంది? మీ ఒక సామర్థ్యం ఏముంది? దాన్ని ఉపయోగించుకొని మీకు ఒక గోల్డెన్ కీ అనేది దొరికింది. మీ అదృష్టం తలుపులు మీరు తెరుచుకొని మీకు కావాల్సినంత సంపాదించుకోవచ్చు అనేటట్టుగా ఇక్కడ ఉంది. యెస్. మీ మీ అదృష్టావన్ మీ అదృష్టాన్ని మీరే ఆ అదృష్ట డోర్‌ని మీరే తెరవచ్చు. అన్ అంతలా ఉంది మీ ఒక తలరాతలో అని చెప్పొచ్చు. సో, కానీ చెప్పాను గదా! లాస్ట్ 2 మెసేజెస్, 2 కార్డ్స్‌ది దాని నుంచి మనీ బ్లాకేజెస్ ఉంది. దానన్నీ క్లియర్ చేసుకుంటే మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగా అవుతుంది. ఆహ్ మీ వైబ్రేషన్‌ని వెల్త్ వైబ్రేషన్‌కి మ్యాచ్ చేసుకోవాలి. హై చేసుకోవాలి. హై వైబ్రేషన్‌లో ఉన్నప్పుడు మీ వైబ్రేషన్ వెల్త్‌ని అట్రాక్ట్ చేయడానికి సెట్ అవుతుంది. అప్పుడు మీరు వెల్త్‌ని మీ లైఫ్‌లో అట్రాక్ట్ చేస్తారు. ఇంకా ఎక్కువ. మీకెంత కావాలో అంతకంటే ఎక్కువ మీకు వచ్చే కెపాసిటీ మీకుంది కాబట్టి, మీ వైబ్రేషన్‌ని వెల్తీ వైబ్రేషన్‌కి మీరు మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా మీ సంపాదన అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అని ఇక్కడ చెప్తున్నాయి. ఈవెన్ ఆహ్, భగవంతుడు, అమ్మవారు మీకు సంపాదన ఇవ్వడానికి 2 చేతులతో కూడా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు గానీ, మీరే రిసీవ్ మోడ్‌లో ఇంకా లేదు. వచ్చిన సంపాదన అంతా నేను సరిగ్గా ఖర్చు పెట్టుకుంటాను, సరిగ్గా వాడుకుంటాను, సరిగ్గా ఉపయోగిస్తాను, వినియోగిస్తాను, సేవ్ చేసుకుంటాను అనేటట్టుగా మీరు ఎప్పుడూ గూడా దాన్ని గ్రాటిట్యూడ్‌తో కంప్లీట్‌లీ రిసీవ్ మూడ్‌తో అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాన్ని తీసుకోడానికి మీరు సిద్ధమైనప్పుడు మీకు ఇంకా మనీ అనేది ఒక అడ్డు అనేటట్టుగా ఉండదు. మీ పనులు డబ్బు మీ పనులు అవ్వడానికి మీకు ఎంత డబ్బు కావాలన్నా కూడా మీ లైఫ్‌లో మీకు వస్తుంది. అది మీరు ఎంత ధర్మబద్ధంగా వినియోగిస్తారో, కార్యానికి మీరు డబ్బుల్ని వినియోగిస్తారో, మీ దగ్గర డబ్బు అంతగా వస్తుంది అనేది ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నాయి. సో, కాబట్టి మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదేది బ్లాకేజెస్ వచ్చింది, ఏది మీరు మార్చుకోవాలని చెప్పానో అవన్నీ కూడా ఫాలో అవుతూ వెళ్ళండి. తర్వాత మీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తి ఉండొచ్చు, సొమ్ములుండొచ్చు, సంపాదన ఉండొచ్చు. దాని గురించి గర్వం పడకూడదు అని. గర్వం అనేది లో వైబ్రేషన్‌కి వెళ్ళిపోతుంది. అప్పుడు వైబ్రేషన్ మ్యాచ్ అవ్వదు. మీ దగ్గర ఏముందో దానికి గ్రాటిట్యూడ్ ఉండాలి. ఒక మహాలక్ష్మి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం మన మీద చాలా ఎక్కువుంది. దానికి మహాలక్ష్మికి ఎప్పుడు కూడా థాంక్స్ చెప్తూ ఉండాలి. అప్పుడు మీ ఒక సంపాదన అనేది ఇంకా మంచిగా ముందుకు వెళ్తుంది. కొంచెం మీకు డబ్బు మీద ప్రైడ్ ఉంది, గర్వం ఉంది అని చెప్తుంది. ఆ గర్వాన్ని వదిలేయండి. దట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ మనీ వైబ్రేషన్ ఎనర్జీ. ఓకేనా? ఫ్రైడే నుంచి, శుక్రవారం నుంచి నా ఇన్నర్ వర్క్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి.
రేపు ఇంకొక నేను క్లాస్ గురించి ఇంకొక డీటెయిల్ వీడియో పెడతాను. వేరే వీడియో పెడతాను. అది కూడా చూడండి. ఫ్రైడే నుంచి ఇంకా క్లాసెస్ మీకు స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ చాలా బాగా వస్తున్నాయి. యాక్చువల్లీ నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఎ ఎ ఎలా చేయాలి అనేదంతా నేను రాసుకున్నాను. చాలా మంచిగా వచ్చింది. క్లాసెస్ అటెండ్ అవుతూ వెళ్ళండి. మీ లైఫ్ ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది అనేది మీరే చూస్తారు. ఇప్పుడు నేను చెప్పేది కాదు. నెక్స్ట్ కొన్ని మంత్స్ మీరు క్లాసెస్ అటెండ్ చేసిన తర్వాత మీ లైఫ్‌లో వచ్చిన ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మీరే చెప్తారు. అంత మంచిగా వస్తున్నాయి క్లాసెస్. సో, ఫ్రైడే నుంచి క్లాసెస్ ఉంటాయి. వీక్లీ 3 క్లాసెస్ ఉంటుంది. హ్మ్. స్టార్టింగ్ క్లాసెస్ ఫ్రీగా ఉంటుంది. తర్వాత నేను చెప్తాను ఎంత ఆహ్, ఆహ్, పెయిడ్ క్లాసెస్ ఎంత ఉంటుంది అవన్నీ కూడా. క్లాసెస్ చేయడానికి నేను చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రైడే నుంచి క్లాసెస్ అటెండ్ అవ్వండి. రేపు ఇంకొక వీడియో పెడతాను. అవన్నీ వీడియోస్ మీరు చూడాలి. ఎందుకంటే క్లాసెస్ ఎలా అటెండ్ అవ్వాలి? దాని నుంచి మీకేం దొరుకుతుంది? అవన్నీ కూడా డీటెయిల్స్ నేను ఆ వీడియోస్‌లో చెప్పుంటాను కాబట్టి. సో, హ్యాపీ ట్రాన్స్‌ఫర్మేషన్. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.